ఏపీలో కూటమి ప్రభుత్వం పట్టణ పేదలకు 2 సెంట్లు నివాస స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ 7వ వార్డు కళానగర్ నుండి 61వ నెంబర్ సచివాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడిరాజు. ఆ ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాదని ప్రాంతాలు కేటాయించారన్నారు. అందులో చాలా మంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షల చొప్పున ఇస్తామని సీఎం చెప్పారని, ధరలు పెరిగిన దృష్ట్యా 5 లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని సిపిఐ పార్టీ తరపున పైడిరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి సత్యనారాయణ, ఎంఎస్ పాత్రుడు, కైలాష్ తదితరులు పాల్గొన్నారు. పేదలందరికీ 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం సెంట్ ఇచ్చింది చాలామంది పేదలకి, రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇచ్చారు. వాళ్ళకు కూడా 1 సెంటు కలిపి 2 సెంట్లు దగ్గరలో ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు. కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్న పేదలకు 3 సెంట్లు ఇవ్వాలా, 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. అది ధరలు పెరిగాయి కాబట్టి సరిపోదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 61వ సచివాలయ పరిధిలోని జీవీఎంసీ 5వ వార్డు కళానగర్లో ఇంటింటికి వ్యక్తిగత దరఖాస్తులు నింపుకొని పేదలందరూ వచ్చారు. ఈ దరఖాస్తులన్నీ 61వ నెంబర్ కార్యాలయ సచివాలయ కార్యదర్శి గారికి మేము అందజేస్తాం. ఇది విచారణ చేసి త్వరలోనే పేదలందరికీ, అర్హులైన వారందరికీ 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలా, ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో సెక్రటరీ